ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులు సినిమాల్లో నటించే వారికే ఇస్తున్నారు. కానీ నిజంగా నిజ జీవితాల్లో నటించే వారికి ఇస్తే అవార్డు రాని మనిషే ఉండడు. అంత గొప్ప నటులున్నారు. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వారిని మర్చిపోవాలి, మర్చిపోలేని వారిని క్షమించాలి. లేకపోతే నీవు ప్రశాంతంగా ఉండలేవు. నీ మనసు తప్పుదారి పడితే దానికన్నా మించిన శత్రువు ఇంకొకటి లేదు. నువ్వు నీకు ఆపద వచ్చింది అని ప్రతిసారి చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకు. ఎంతో కొంత డబ్బు దాచిపెట్టుకో. చెప్పుడు మాటలు విని ఎప్పుడూ కూడా ఒకరిని అంచనా వేయకు. నీకు నువ్వు తెలుసుకుంటేనే అది నిజం అని తెలుసుకో. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ విషయాల మీద కంటే పక్కవారి విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నీ రాతల్లో లేనప్పుడు ఒక్కోసారి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నీకు అందకపోవచ్చు. నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకు. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎప్పటికీ మళ్ళీ అది తిరిగి రాదు. ఈ జీవితమే ఒక పెద్ద నాటక రంగం. ఇక్కడ బ్రతకాలి అంటే నువ్వు కూడా నాటకాలాడక తప్పదు. చెప్తే నమ్మవు, కానీ ఇక్కడ నువ్వు ఎంతో నమ్మినా నీ అనుకున్న వాడే నిన్ను వాడుకొని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మోసం చేస్తాడు. ప్రేమగా ఉన్నట్టు ఎప్పుడూ కూడా నటించకు. నీ ప్రేమ నిజం అని నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసం చేయకు. ఒకరిని బాధ పెడితే పాపం అలా చేయకూడదు అని నువ్వు బాధపడతావు. కానీ అలా చేసేవారు మాత్రం చాలా హాయిగా బ్రతికేస్తున్నారు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర చెప్పుకుంటే నీ బాధకు విలువే ఉండదు. జీవితం పేక ముక్కలతో ఆట లాంటిది. పేకను ఎంచుకోవడం మన చేతిలో ఉండదు, కానీ మన చేతిలో ఉండే పేకలతో సరిగ్గా ఆడడం మన విజయాన్ని నిర్ణయిస్తుంది. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేస్తారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. అవహేళన చేసిన వారి నోరు మూసుకునేలా. చాలా రోజులు గడిచాక నిన్ను నువ్వు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో. చేసిన తప్పు పనులు ఉంటే వాటిని సరిదిద్దుకో. మంచి పనులు ఉంటే మాత్రం అలాంటివి మరిన్ని చేసేలా స్ఫూర్తి తెచ్చుకో. అహంకారం అనేది మనిషికి అతి తెలివి నేర్పిస్తుంది. చివరికి వారిని ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళిపోతుంది. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఒకరు మనపై కోపం చూపిస్తున్నారు అంటే వారికి మనపై ప్రేమ ఉందని అర్థం. ఆ కోపంలో మనం ఎక్కడ దూరం అవుతామేమో అని భయం కూడా ఉంటుంది.